హాయ్ హలో అండి అందరికి కూడా బిలేటెడ్గా హ్యాపీ మదర్స్ డే అండి. సో అందరి తల్లులకు కూడా హ్యాపీ మదర్స్ డే అండి. బిలేటెడ్గా హ్యాపీ మదర్స్ డే. సో నేను మదర్స్ డే రోజున చేయలేదండి వీడియో. ఆ రోజు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే ఒక 2 డేస్ నుంచి వీడియోస్ కూడా చేయట్లేదు. సో అందరికి కూడా ఎవరైతే మదర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బిలేటెడ్గా హ్యాపీ మదర్స్ డే అండి. సో తల్లి అంటే ఎవరికైనా తల్లే కదా, ఎందుకంటే ఆ స్థానం ఇప్పుడు కూడా చాలా విలువగా ఉంటుందండి. ముందు రోజుల్లో ఎలా ఉండిద్దో తెలియదు కానీ, సో మనకి వచ్చేసి నాకైతే ప్రస్తుతానికి అమ్మ లేదండి, అమ్మ నాన్న ఇద్దరు లేరనమాట. అందుకే మన బ్యూటిఫుల్ మదర్స్ అందరు కూడా బిలేటెడ్గా హ్యాపీ మదర్స్ డే అండి. సో ఇంకా ఈరోజు నేను ఏ వీడియో చేయాలనేసి అనుకుంటున్నానంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమానం ఉండిద్దండి, ఒక్కొక్కరి మీద అభిమానం ఉండిద్ది. ఆ అభిమానం కూడా ఏంటంటే ఎలా పడితే అలా రాదనమాట. అభిమానం రావాలి అంటే ఇంకా అంటే చెప్పలేమన్నమాట. మనము వాళ్ళు ఏం చేశారు, ఏమి సాధించారు, ఏమి ఉంది అనేది కాదు. ఎందుకంటే జస్ట్ ఒక్కసారి అదే అంటారు కదా, ఒక వీడియో క్లిక్ అయితే చాలు ఫేమస్ అయిపోతారని. సో ఒక సీరియల్తోని మనందరి మనసులను గెలుచుకొని కొన్ని వేల మంది ఫ్యాన్స్ని అయితే సంపాదించుకున్న మన గుప్పెడంత మంచి సీరియల్ అండి. నేను ఆల్రెడీ వీడియోస్ చేయటం జరుగుతుంది. నాకు తిరిగి చాలామంది కూడా 95% అయితే మంచి కామెంట్స్ పెడుతున్నారు. సో మాకు కూడా చాలా అభిమానము రిషి సార్ అంటే, మాకు కూడా చాలా అభిమానం వసుధార్ గారంటే అనేసి పెడుతున్నారు. చాలా హ్యాపీ అండి. సో అంటే అదేనండి, నేను అదే చెప్పాను కదా, హ్యాపీనెస్ అనేది కొంతమంది అలా చూస్తే అలా వచ్చేసిద్ది అనమాట అభిమానము. సరేలేండి, ఇంక నేను మ్యాటర్లోకి అయితే వస్తాను. సో నేను మామూలుగా టీవీ పెద్దగా అంతా ఏమీ ఇంట్రెస్ట్ ఉండదు, కానీ నిన్న షో ఉంది కదండి, మీలో ఎంతమంది మదర్స్ డే రోజున మనకి మా టీవీలో ప్రోగ్రామ్ వచ్చింది కదండి, మనకి లవ్ యూ అమ్మ అనే ప్రోగ్రామ్ మీలో ఎంతమంది చూసారో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి. నేను చూశానండి. నేను ఎందుకు చూశానంటే ఓన్లీ ముఖేష్ గౌడ సార్ గురించే చూశానండి ఆ షోలో కూడా నేను ఎవరయ్యే చూడలేదండి, ఓన్లీ ముఖేష్ సార్. ఎందుకంటే మేము వచ్చేసి మాది లైవ్ కాదండి, మాది జియో హాట్స్టార్. సో మనం ఫాస్ట్ మోడ్లో పెట్టుకోవచ్చు, స్లోగా పెట్టుకోవచ్చు, వెనకకు పెట్టుకోవచ్చు, ముందుకు పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. కాబట్టి నేను ముఖేష్ గౌడ సార్ ఏదైతే వస్తుందో దాని వరకే చూసేసి మిగతాదంతా కట్ చేసుకున్నానండి. మళ్ళీ ముఖేష్ గౌడ సార్ ఎక్కడ వస్తారో అక్కడే ఎందుకమ్మా నువ్వు అలా కట్ చేసుకున్నావు చూడవా అనేసి అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదండి అసలు చూడటం. టీవీ అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు నాకు, చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఎప్పుడో ఒకసారి చూస్తాము అంతే తప్ప ఇంట్రెస్ట్ పెట్టుకొని టైం పెట్టుకొని చూసే అంత ఏముండదండి. నా అభిప్రాయం అది అనమాట, ఎవరిష్టం మాదే. అది నేను ఆ ఎపిసోడ్స్ చూశానండి. ఎపిసోడ్స్ అంటే వేరే వాళ్ళు చూడలేదు, అంటే అందరూ మదర్స్ ఉన్నారండి, చాలా బ్యూటిఫుల్ మదర్స్ అనమాట. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆర్టిస్ట్ మదర్స్, యాంకర్స్ మదర్స్, వీళ్ళందరికీ వచ్చారు. అందరు కూడా చాలా బాగా పెర్ఫార్మెన్స్ చూశారండి. కానీ అంత పేషెన్సీ నాకు ఉండదు అనమాట. అంతసేపు 3 hours 2 hours చూసేంత. సో మనకి ఏ కంటెంట్ కావాలో నేను ఆ కంటెంట్ అయినా నేను ఉన్నదే చెప్తున్నానండి. సో మళ్ళీ తిరిగి దీనికోసం నాకు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. సో చేసేవాళ్ళు ఎలా అయినా చేస్తారు, కానీ అంత టైము మనది వేస్ట్ చేసుకొని అంత ఏముందండి. ఎందుకంటే తల్లి ప్రతి ఒక్కరికి తల్లేనండి, తల్లి లేని వాళ్ళకే ఆ బాధ ఏంటో తెలిసిద్ది. సో ఇందుకు నేనైతే చెప్పేస్తున్నానండి, ఇంకా అవన్నీ మనకి ఎందుకులేండి. సో నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అదే చెప్తానమాట మీతోటి. సో ఈరోజు అంటే మొన్నండి ముఖేష్ గౌడ సార్ వాళ్ళ మదర్ వచ్చారు. చాలా హ్యాపీగా ఉందండి అసలు నాకైతే. అసలు నాకు 2 కళ్ళు సరిపోలేదన్నమాట చూడటానికి. సో మీలో చాలామంది మీరు కామెంట్స్లో చూడండి కింద, ఓన్లీ ప్రిన్స్ కోసమే ఈ షో చూస్తున్నాము, ఓన్లీ ప్రిన్స్ కోసమే చూస్తున్నాము, ఓన్లీ గుప్పెడంత మనసు. నేను కూడా ఓన్లీ ముఖేష్ గౌడ సార్ కోసమే ఆ షో
షో చూసాను కాదండి, మొత్తం చూడలేదు. చెప్పాను కదండి, బిట్గా ముఖేష్ సార్ ఎక్కడైతే కనిపిస్తారో వాళ్ళ మదరు సార్ అక్కడ మాత్రమే చూశాను. మిగతా ఏది కూడా చూడలేదు. బట్ అందరు కూడా వచ్చారు, చాలా బాగుంది. అంటే స్టేజ్ మొత్తం చాలా కలకలలాడుతుంది. యాంకర్ రవి గారు, అలానే మనకి ఈమె ఉంది కదా బిగ్ బాస్లో, ఆమె పేరేం పేరు, ఆమె పేరు కూడా నాకు గుర్తులేదు, ఆమె యాంకరింగ్. సో మొత్తానికి ముఖేష్ గౌడ సారు చాలా బిజీగా ఉండి, సో మదర్స్ డే రోజున వాళ్ళ మదర్ని తీసుకొని రావటం చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా సార్ వాళ్ళు ఒక గిఫ్ట్ కూడా గెలుచుకున్నారు. అది మీలో ఎంతమంది గుర్తుందో కామెంట్స్ చేయండి. సో ఇంకాకపోతే మనకి ముఖేష్ గౌడ సార్ వాళ్ళ మదర్ అభిప్రాయం ఏంటి, వాళ్ళ మదర్కి సార్ ఏం కావాలని అన్నప్పుడు ఆమె హీరోగా, అంటే బిగ్ స్క్రీన్ మీద హీరోగా చూడాలని ముఖేష్ గౌడ సార్ వాళ్ళ మదర్ గారు అయితే రాశారండి. సో సార్ చాలా కష్టపడుతున్నారు. సారు ఆ చెప్పిన 2 మాటలు కూడా చాలా చాలా బాగున్నాయండి. ఎందుకంటే సార్ వాళ్ళ ఫాదర్ ఏదైతే రీసెంట్గా ఆయన ఒక 2 years బ్యాక్ చనిపోయారు కదా, వాళ్ళ ఫాదర్ ఏదైతే స్టిక్ పట్టుకొని నడుస్తారు కదా, ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి ఆల్రెడీ పెరాలసిస్ వచ్చిందని సార్ మనకి చాలాసార్లు చెప్పారండి. లాస్ట్ ఇయర్ స్టేజ్ మీద కూడా తీసుకొచ్చి రావటం జరిగింది, అవార్డు కూడా తీసుకోవటం జరిగింది. సార్ అప్పుడు కూడా చెప్పారు వాళ్ళ ఫాదర్ గురించి. సో మొన్న స్టేజ్లో కూడా చెప్పి వాళ్ళిద్దరు కూడా ఎమోషన్ అయ్యారండి. ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రి ఇద్దరిది కూడా ఇద్దరు ప్రేమ, ఇద్దరు సపోర్టు కావాలి. బట్ తనకి సార్కి అయితే ఆ సపోర్ట్ లేదు. సో నాన్న సపోర్టు, అమ్మ సపోర్టు 2 కలిపి కూడా నాకు మమ్మే ఇచ్చింది నన్ను ముఖేష్ గౌడ సార్ చెప్పడం నాకు బాగా నచ్చిందండి. పిల్లలు తల్లిదండ్రులు చూడాలండి ఇప్పుడు, ఎందుకంటే తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఆ బాధ తెలిసిద్ది అనమాట. ఉన్నప్పుడేమో చక్కగా చూసుకోమండి, లేనప్పుడేమో అయ్యో ఇప్పుడు ఉంటే బాగుండు, ఇప్పుడు చూసుకుంటాము అనేసి అంటే వాళ్ళు రారండి. సో నా పరిస్థితి కూడా అలాగే ఉందన్నమాట. ఇప్పుడు నేను చూడగలను, అన్నీ చూసాము, అప్పట్లో చూసాము, కానీ అంత ఇది లేదు కదా, అంత జ్ఞానం కూడా లేదు. కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి, కొంచెం మెచ్యూరిటీ వచ్చిందనే టయానికి చూసుకోవటానికి అయితే తల్లిదండ్రులు లేరండి. సో ముఖేష్ సార్ అలా చెప్తుంటే నాకైతే కొంచెం నాకు కూడా బాధ అనిపించింది. సో వాళ్ళ ఫాదరు నైట్ టైము ఏదైతే సారు డైరెక్ట్గా స్టిక్ పట్టుకొని వచ్చారండి, ఆ స్టిక్ని కొట్టేవాళ్ళంటే వాష్రూమ్కి వెళ్ళటానికి ఆ స్టిక్ని కొట్టేవాళ్ళు అనేసి అలా చెప్తుంటే నాకు చాలా ఎమోషనల్ అయిపోయారండి సారు. నాకు కూడా వచ్చింది అనమాట. అంటే ఏదైనా కానీ తల్లిదండ్రుల గురించి చెప్తే ఎవరు చెప్పినా, అది ముఖేష్ గౌడ సార్ కానీ వేరే ఎవరు చెప్పినా కానీ మనకి కళ్ళల్లో నీళ్ళు అనేది వస్తాయి, ఎమోషనల్ అవుతారండి. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ అలా ఉండిద్ది. సో వాళ్ళ ఫాదర్ ఏదైతే స్టిక్ నైట్ కొట్టేవారో ఆ శబ్దానికి ముఖేష్ గౌడ సార్ అప్పుడప్పుడు లేచేవాళ్ళని, ఇప్పుడు కూడా అలానే గుర్తొచ్చిద్దని సార్ అనటం కూడా చాలా ఎమోషన్ అయిపోయారు సారు. సో ఇంకా మనకి ఏముందండి, చేసేది ఏం లేదు కదా, ఎవరు టైం వస్తే ఎవరు ఆపటానికి ఉండరు, వెళ్ళిపోవాల్సిందేను. సో చాలా వరకు కూడా సార్ వాళ్ళు చెప్పారు. ఇంకపోతే పాపం వాళ్ళ ఫాదర్ ఏదైతే స్టిక్ తీసుకొని చాలా ఎమోషనల్ అయిపోయారు ఇద్దరు. ముఖేష్ గౌడ సార్ వాళ్ళ మదర్ కూడా ఎమోషనల్ అయిపోయారు. సో బాధ ఎవరికిదైనా ఒకటేనండి, తల్లిదండ్రులు లేకపోతే ఎంత బాధ ఉండిద్దో అందరికీ తెలిసిందేను, లేని వాళ్ళకి తెలిసిద్ది అనమాట. సో ఇంకా మనకి గేమ్స్ అయితే పెట్టారు కదా, గేమ్స్ పెట్టినప్పుడు ముఖేష్ గౌడ సారే గెలిచారు కదండి. సో మిన్నీ చాలా చిన్నదండి డిష్ వాషర్ కూడా సార్కి గిఫ్ట్ అయితే వచ్చింది కదా. సో సార్ ఇంతకీ ఏంటంటే మనకి ఆమె ఎవరో సీరియల్ ఉంది కదా, ఇంకో ఇది సీరియల్ హీరోయిన్ ఉంది కదా, ఆమె సార్ వాళ్ళ మదర్ వీళ్ళ మదర్ వెనక కూర్చొని ఎవరికి ఏది ఇష్టమో అని అన్నప్పుడు సో సారు మంచిగా సార్కి ఏ ఫెస్టివల్ ఇష్టమో ముఖేష్ గౌడ సార్ వాళ్ళ మదర్ అంటే సార్ రాంగ్ రాశారు కదా, సార్ ఏమో దీపావళి రాశారు, వాళ్ళ అమ్మగారు వచ్చేసేసి వరలక్ష్మి వ్రతం రాశారు కదా.
సో అక్కడ మిస్ప్లేస్ అయిందండి ఇద్దరిది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మదర్కి ఏం కలర్ ఇష్టం అన్నప్పుడు సార్ వచ్చేసి ఎల్లో కలర్ రాసేది, కరెక్ట్ అయిపోయింది. సో సార్ ఇంకా టైం ఎప్పటికీ కిచెన్లో ఎంతవరకు ఉండిందని 10:30 to 11 అనేసి అన్నారు కదా. సో అక్కడ కూడా రవి గారు మార్క్ ఇచ్చారు. ఎక్కువ ఫేవరెట్ ప్లేస్ ఏది అంటే కిచెన్ అని రాశారు. సో అక్కడ కూడా మార్క్స్ అయితే వచ్చినాయి కదండి. సో టోటల్గా అయితే ముఖేష్ గౌడ సారు వాళ్ళ మదర్ కలిసి ఒక చిన్నదండి డిష్ వాషర్ అయితే గెలుచుకున్నారు కదా. సో హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత కూడా ముఖేష్ గౌడ సారు ఇలా షోకి రావటం అండి. అంటే సార్ ఆల్రెడీ 2 సినిమా చేస్తున్నారని కూడా సార్ చెప్పారు. తెలుగులో వచ్చేసి మనకి గీతాశంకరం చేస్తున్నారు, అలానే కన్నడ అండ్ తెలుగు ప్రియమైన నాన్నకు చేస్తున్నారని కూడా మన స్టేజ్ మీద చెప్పారు. ఇంకా ముందు ముందు అనేనంటే ఇంకా ముందు ముందు ఉన్నాయని కూడా సార్ చెప్పారనమాట. అంటే అఫీషియల్గా అయితే చెప్పలేదు కానీ ఇంకా ఉన్నాయి అనేసి అయితే సార్ చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ అందరు మదర్స్ వచ్చారండి స్టేజ్ మీదకి, చాలా హ్యాపీగా ఉంది. ఇమాన్యుయల్ గారు అమ్మ గారు, ఇంకా మనకి బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు చాలామంది వచ్చారండి. ఇంకా ఒక ప్రముఖ ఆయన ఉంటారు కదా, వాళ్ళ మదర్ గారు కూడా వచ్చారు. అలానే అశ్వత్థామ 2.0 వాళ్ళ మదర్ గారు వచ్చారు. సో అట్లా చాలామంది బ్యూటిఫుల్ మదర్స్ మొత్తం వచ్చి ఎంటర్టైన్ చేశారండి. సో చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మనము ముఖేష్ గౌడ సార్ అంటే కొంచెం అభిమానం కాబట్టి ఆ అభిమానం కొద్దీ చేసామన్నమాట. చాలా రోజుల తర్వాత మదర్స్ డే రోజు వచ్చింది. లాస్ట్ ఇయర్ రక్షా గారు వచ్చారు. సో రక్షా మేడం గారు వచ్చేసి వాళ్ళ మదర్ని తీసుకొని వచ్చారనమాట. ఈ ఇయర్ సార్ తీసుకొని వచ్చారు. సో చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉందండి. ఎందుకంటే లవ్ యూ అమ్మలో అందరు బ్యూటిఫుల్ మదర్స్ అయితే వచ్చి ఎంటర్టైన్ చేశారు కదా. వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి కూడా షేర్ చేసుకున్నారు కదా. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో తెలపండి. నాకైతే మెయిన్ ముఖేష్ గౌడ సార్ వాళ్ళ మదర్ని చూడటానికి అయితే నాకు చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉండి అది వాళ్ళ ఎపిసోడ్ మొత్తం అయితే కంప్లీట్ చేశానండి. మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో తెలపండి.